హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ పల్నాడు వైబ్స్. ఈరోజు మీరు చూస్తున్నది ఈటీ కరెంట్ తీగలండి. ఈటీ కరెంట్ తీగలు కోటప్ప కొండ తిరణాల్లో ఫిబ్రవరి 15వ తారీఖు 10 గంటలకు కరెంటు ప్రభలు దాటాల్సిన ఈటీ తీగలండి. ఈ తీగల దగ్గర కనీసం 15-16 ప్రభలు ఈ కరెంటు తీగలు దాటాలండి. ఇది హై టెన్షన్ వైర్ అండి. హై టెన్షన్ ఈ ప్రభల కోసమని డిపార్ట్మెంట్ వాళ్ళు 10 to 12 మార్నింగ్ ఒక 2-3 గంటలు పవర్ సప్లై ఆపేస్తారండి. ఈ ప్రభల దగ్గర కనీసము 15 నుంచి 20 ప్రభలు ఈ కరెంటు తీగలు దాటాలండి. ఈ తీగలను దాటేటప్పుడు ప్రభలందరూ చాలా కష్టంతో కూడుకున్న పని అండి. ఇక్కడ ఈ కరెంటు తీగలు దాటడం అనేది, ప్రభ అనేది టచ్ కాకూడదండి. పైన తీగలకి టచ్ కాకుండా ప్రభని బెండ్ చేసి తీసుకొని వెళ్తారు. ఇక్కడ ఈ తీగలను దాటించడం ఎంతో కష్టతరంతో కూడుకున్న పని అండి. మీరు చూస్తున్నారు హై టెన్షన్ వైరు. ఈ కొండకి అతి సమీపంలో ఉండిద్దండి ఈ హై టెన్షన్ వైరు. వెళ్ళేటప్పుడు 15వ తారీఖు ఒకసారి ఆపుతారు కరెంటు, మళ్ళీ తిరిగి వచ్చే రోజు 16వ తారీఖు ఆపుతారండి. ఈ ఒక 4-5 గంటలు సప్లై ఆపుతారు. సప్లై ఆపిన టైంలో ఈ ప్రభలన్నీ కరెంటు తీగలు దాటుతాయి. ఇక్కడ దాటే ప్రభలు పురుషోత్తపట్నం ప్రభలు, కావూరు, కమ్మవారిపాలెం, గోవిందపురం, అప్పాపురం, ఐషాపాలెం, కమ్మవారిపాలెం, అప్పాపురం, గంగనపాలెం 2 ప్రభలు, మద్దిరాళ్ళ, ఎడవల్లి, ఈ ప్రభలన్నీ ఇక్కడ కరెంటు తీగలు దాటాలండి. ఈ కరెంటు తీగలు దాటిన తర్వాత మధ్యాహ్నంకి 12-1 కరెంటు తీగలు దాటిన తర్వాత నిధిలో తీసుకెళ్ళి ఎలక్ట్రికల్ సెట్ చేస్తారండి. సాయంకాలం 6 గంటల నుంచి మిరమెంట్లు గొలిపే విద్యుత్ లైట్లతో అలంకరించి లైటింగ్ స్టార్ట్ చేస్తారండి. 10 గంటల నుంచి 5 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుందండి. ఈ కరెంటు తీగల దగ్గర ప్రభలు దాటేటప్పుడు వేలాది మంది జనం వస్తారండి. ఈ తీగలను దాటేటప్పుడు చూడటానికి. అదేవిధంగా సాయంకాలం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీక్షించడానికి చాలామంది వస్తారండి. శివరాత్రి జాగరణ ఉదయం 5 గంటల వరకు చాలామంది, లక్షలాది మంది జనాలతో కోటప్పకొండ కిక్కిరిసిపోతుందండి. దూరం నుంచే వచ్చేవాళ్ళు మీరు 5 గంటలకల్లా కోటప్పకొండకు వచ్చే విధంగా చూసుకోండి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది బాగా, ఇది గమనించగలరు. దూరం నుంచి వచ్చే వాళ్ళందరూ ఎర్లీగా వచ్చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. మీ ఎంఎస్ పల్నాడు వైబ్స్.